శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదలు మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటుంది. కాబట్టి ఒకవేళ నక్షత్రాలు తెలియనటువంటి శ్రోతలు వారి అక్షరాలపైన కూడా మనం రాశి తెలుసుకోవచ్చు. చూచే, చోల, లీలు, లేలో, ఆ ఈ అక్షరాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం చర్చించుకుందాం. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, తర్వాత మృగశిర 2 పాదాలు ఉంటూ ఉంటాయి. మరి లేదు మాకు నక్షత్రాలు తెలియదు అంటే మీ యొక్క పేర్లతో చూసుకోవచ్చు. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఈ పదాలతో ఒకవేళ మీకు పేర్లు ఉంటే వాటి ద్వారా చూసుకోవచ్చు. ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులను గమనించినప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా కనబడుతూ ఉంది. గురువు యొక్క స్థానము మే 13 తర్వాత గురువు యొక్క స్థానం మారుతూ ఉంది. మే 14 నుండి అక్టోబర్ 18 వరకు, తర్వాత డిసెంబర్ 5 నుండి సంవత్సరం మొత్తం కూడా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు. ద్వితీయ స్థానంలో గురువు ఉన్నప్పుడు అన్నిటా శుభాలు జరుగుతూ ఉంటాయి, విజయాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా యువతీ యువకులకు వివాహాలు జరుగుతూ ఉంటాయి. విదేశీ పర్యటనలు, విదేశీ చదువులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అనుకూలమైనటువంటి గురుబలం మీకు కనబడుతూ ఉంది. తర్వాత ఈ సంవత్సరం శని భగవాన్ని గమనించినప్పుడు మీకు ఏప్రిల్ 17 వరకు, తర్వాత అక్టోబర్ 11 నుండి జనవరి 10 వరకు 10వ స్థానంలో శని భగవానుడు కొంత అనుకూలంగా లేడు. కాబట్టి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు కానివ్వండి, లేదా శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరి జనవరి 11వ తేదీ నుండి మొత్తం సంవత్సరం అంతా కూడా మరల ఉగాది దాకా 11వ స్థానంలో శని భగవానుడు ఉంటూ ఉన్నాడు. ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. కాబట్టి ప్రతి రాశి వారికి కూడా గురువు, శని, రాహు, కేతువుల యొక్క మార్పు అనేది సహజంగా ఈ సంవత్సరం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మరి వృషభ రాశి జాతకులను గమనించినప్పుడు మార్చి 30 నుండి మే 16 దాకా రాహు 11వ స్థానంలో ఉన్నాడు. చాలా వైభవంగా ఉంటూ ఉంటాడు. కాబట్టి తర్వాత కేతుగ్రహం మాత్రం వీరికి అనుకూలంగా లేదు. అంటే కేతుగ్రహం అనేది 5, 4 స్థానాలలో కనబడుతూ ఉంది. కేతుగ్రహం అనుకూలంగా లేనప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు ఉపయోగపడకుండా పోతూ ఉంటుంది. కాబట్టి కొంత మెమోరీ పవర్ పెంచుకోవడానికి మరి సరి అయినటువంటి ఉపాయాలను ఆలోచించండి. తర్వాత ముఖ్యంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలను గమనించినప్పుడు వీరికి మరి మే మాసము వరకు గ్రహస్థితి అన్నిటా బాగా ఉన్నది. మే నుండి డిసెంబర్ వరకు కొంత ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఈ సంవత్సరం వృషభ రాశి వారి యొక్క పరిస్థితిని చూసినప్పుడు 70% అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది.
అయితే వీరు ముఖ్యంగా శని భగవానుకు సంబంధించినటువంటి స్తోత్రాలే కానివ్వండి, సుందరాకాండ పారాయణం కానివ్వండి చేయించుకుంటే ఇంకా విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి మీకు విశ్వావసునామ సంవత్సరం అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్. వృషభ రాశి జాతకులు ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు రైతన్నలకు మంచి పంటలు పండించే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభ రాశి యొక్క జాతకులు వ్యవసాయదారులు ఎవరైతే ఉంటూ ఉంటారో వారు కూరగాయల యొక్క పంటలను ఎక్కువగా సాగు చేస్తే బాగా ఉంటుంది. తర్వాత విద్యార్థులకు చక్కని అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు విదేశీ పర్యటనలకు వెళ్ళడానికి, అక్కడ విదేశీ పరమైనటువంటి విద్యను అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార, విద్య, వివాహ, విదేశీ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ముఖ్యంగా కళాకారులకు, సినీ రంగం వారికి, మీడియా రంగం వారికి, తర్వాత ఏదైతే కళా పోషకులు ఉన్నారో వారికి ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది. వృషభ రాశి జాతకులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గమనించినప్పుడు మరి వీరికి ఆదాయం 11, వ్యయం 5, ఒకరు గౌరవిస్తే ముగ్గురు అగౌరవపరుస్తారు. కాబట్టి సమాజంలో కొంత మరి మాట్లాడే విధానంలో కొంత నెమ్మది తీసుకొని మాట్లాడుతూ ఉంటే మీకు ఈ సంవత్సరం చాలా వైభవంగా కనబడుతూ ఉంది. ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి, పుణ్యస్థానాలు చేయడం కానివ్వండి ఈ సంవత్సరం మీరు చేస్తూ ఉంటారు. అన్నిటా మరి మీ కులదైవం అయినటువంటి ఇష్టదేవతను ప్రార్థించండి. ప్రతిరోజు ఏ పని చేసినా కూడా మీరు ఓం గం 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 గణపతయే నమః అనే విజయ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు స్నానం చేయగానే చదువుకోవాలి. అన్నిటా కూడా విజయ అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. ఓం తత్సత్. ముఖ్యంగా వృషభ రాశిలో గమనించినప్పుడు రోహిణి నక్షత్ర జాతకులకు కందాయ ఫలాలు గమనించినప్పుడు మరి 4 మాసాలకు ఒకటి మనం లెక్క తీసుకుంటే 400 ఉన్నాయి. కాబట్టి వీరికి ఈ సంవత్సరం 8 మాసాలు కొంతవరకు అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యలు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు చాలా వైభవంగా ఉంది. తర్వాత ముఖ్యంగా సమాజ పరిస్థితి చూసినప్పుడు వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, నూతన నాయకులు ఈ సంవత్సరం ఈ వచ్చే ఏ ఎలక్షన్స్లోనైనా కూడా వీరు అరంగేట్రం చేసే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే వీరికి గురువు చాలా వైభవంగా 14 మే నుండి దాదాపు ఈ సంవత్సరం మొత్తం కూడా 2వ స్థానంలో గురువు ఉంటున్నాడు. కాబట్టి విజయ అవకాశాలతో పాటు అనుకున్న పని కావడం అనేది సులభంగా ఉంటూ ఉంటుంది. అయితే మీకు ఒక సూచన ఏమిటంటే అందరినీ కూడా నమ్మి మీ విషయాలు చెప్పకండి. ఎందుకంటే కొన్ని విషయాలు అందరికి చెప్పడంతో కూడా మీరు సమాజంలో మరి చులకనగా మారిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం శివుని యొక్క ఆరాధన, శనేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం, సోమవారం రోజున శివాభిషేకం చేసుకోవడం అనేది చేస్తే ఇంకా వైభవంగా ఉంటుంది.